బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గోదావరి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని, ఓటమి భయంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ పడడం లేదని అన్నారు. దేశంలో 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోదీదేనని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అంజిరెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు దేశ్పాండే, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, మల్లికార్జున్ పాటిల్, మహిళా మోర్చా కార్యదర్శి మీనాగౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి విజయ్, పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి తదితరులు పాల్గొన్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూసి తనకేం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. తను ఏం మాట్లాడిండో మీరు చూసి నిన్న బ్రిటిష్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కన్నా బ్రిటిష్ వాళ్ళు బెస్ట్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్, కరోనా కలిపితేనే కాంగ్రెస్ పార్టీ తయారైంది. అదేవిధంగా 1885లో డిసెంబర్ 28 రోజు బ్రిటిష్ అధికారి ఏవో హోమ్ పార్టీ స్థాపించింది. మరి దాన్ని బట్టి ఆలోచిస్తుండేమో వాళ్ళకన్నా వీళ్ళు బెస్ట్ అని. బ్రిటిష్ వాళ్ళు బుల్లోడ్తో పరిపాలించారు, భారతీయ జనతా పార్టీ బ్యాలెట్తో పరిపాలిస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. గత 2 టర్ముల తర్వాత మూడోసారి అధికారాన్ని కట్టబెట్టిన నరేంద్ర మోడీ గారికి దేశం కోసం, ధర్మం కోసానికి ఆయన పాటుపడతా ఉన్నారు. 2023లో అసెంబ్లీ, కామారెడ్డి అసెంబ్లీలో ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 2024లో సీఎం అయిన తర్వాత దినదినం ఆయన కాంగ్రెస్ పార్టీలో పట్టుకోల్పోతా ఉన్నాడు. ప్రజల పాలన పట్టుకోల్పోయిన 5 నెలలకి పట్టుకోల్పోయిన తర్వాత మల్కాజ్గిరిలో ఓడగొట్టడం జరిగింది, మహబూబ్నగర్లో ఓడగొట్టడం జరిగింది. అదేవిధంగా తను కొడంగల్లో ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ పార్లమెంట్, అక్కడికి ఓడగొట్టి 8 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. ఉన్న 17 సీట్లో ఒక ఎంఐఎం సీట్ గెలిస్తే సగం మేము గెలిచినా కానీ మరి అర్థమైతే లేదా ఏ విధంగా అడుగు పెట్టనియో. మరి ఆలోచించి మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడు. 35% సగం మేము సీట్లు గెలిచి 35% మాకు ఓట్లు సాధించడం జరిగింది. అదేవిధంగా మరి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించి ఎంత దోసుకుపోయారు తెలియదా? ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. 15 సంవత్సరాలు అయింది పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. 15 నెలల్లో కూడా 23లో ఓడిపోవడం, 24లో ఓడిపోవడం, 25లో 3 ఎమ్మెల్సీ సీట్లు వచ్చినప్పుడు 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఉత్తర తెలంగాణలో 4 ఉమ్మడి జిల్లాల్లో 6 పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను ఓడగొట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ. మీరు తెలుసుకొని మాట్లాడండి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. ఏ విధంగా విశ్వాసం ఎంత పెరుగుతుందంటే మొన్న మేధావులు చూసిరు. గవర్నమెంట్ ఉన్నాక ఎన్ని ప్రబోధాలు పెట్టిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ప్రపంచంలో పోటీ పడలేదు. పోటీ పడిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కింది. ఇప్పుడు మా ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం.
మీరు చూడండి, గత 2004 నుండి 2014 వరకు భారతీయ జనతా పార్టీ 2014 నుండి 2024 వరకు మనలో మన పోటీ కాదు, మన ప్రపంచంతో పోటీ 5వ ఆర్థిక దేశం కింద తీర్చిద ఘనత మోదీ గారిది. అదేవిధంగా తను ఒకటే కమిట్మెంట్ ఇచ్చింది, రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దాం అని ఘనత ఇచ్చారు. మొన్నటికి మొన్న మీరు చూసారు, ట్రంప్ వేరే వివిధ దేశాలకు ఎంత ట్యాక్స్ వేసినా కానీ, చైనాకు 104% ట్యాక్స్ వేసినా కానీ మనకు 26% వేసిన ఇంకా రండి మేము మాట్లాడతామని, అంటే మనం చూసి భయపడతా ఉన్నారు. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అదేవిధంగా సీఎం గారు అన్ని మహారాష్ట్ర పోయిండు, ఢిల్లీ పోయిండు, హర్యానా పోయిండు. ఏమైందో మీరు అందరు తెలుసు. ఏది గెలిచింది? భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయినా కానీ అర్థమైతలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నో విజన్ నో మిషన్. ఆడ 3G పాలన నడుస్తుంది, భారతీయ నరేంద్ర మోడీ గారి 5G ప్లాన్ నడుస్తుంది. 3G అంటే మీకు అర్థమైంది ఆల్రెడీ అందరికీ. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 2004 నుండి 2014 వరకు కేవలం 2,90,00,000 ఉద్యోగాలు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. 2014 నుండి 2024 వరకు 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఒకటేసారి మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా మేము గెలిచి చెప్తా ఉన్నాం, ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ గిట్ట మీరు ఫిలప్ చేయకపోవడం మొన్న ప్రజలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో భాగంగా గత 15 రోజుల నుంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో ఆ కార్యక్రమాలలో ఇప్పటి వరకు కూడా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలలో అన్ని కార్యక్రమాలు కూడా మరి అన్ని మండలాలలో చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రేపు ఎల్లుండి గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి అంశాలలో ఈ 3 రోజులలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలు కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఏ జిల్లాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులకి రాష్ట్ర పార్టీ నుంచే డిజైన్ చేసి వాళ్ళు ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు ఎక్కడ ఉండాలి, ఏ మండలంలో ఉండాలి, ఏ ఊరిలో ఉండాలి అనేది రాష్ట్ర పార్టీ డిజైన్ చేసి పంపించింది. వారిని మినాయించి ఉన్నటువంటి రాష్ట్ర పదాధికారులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, మండల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, వారందరినీ కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామం కావచ్చు, బస్తీ కావచ్చు, అక్కడక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు మరి రేపు ఎల్లుండి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ గ్రామంలో కానీ, బస్తీలో కానీ, ఆ మండల్లో కానీ వెళ్ళి ఈ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొని అక్కడ కనీసం 8 గంటలు ఆ యొక్క గ్రామంలో ఉండాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుంచి కూడా మనం అందరం కూడా డిజైన్ చేసుకొని పంపించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి, రేపు ఎల్లుండి మీరు ఆ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మనము ఏ అంశాల మీద అక్కడ కార్యక్రమం తీసుకోవాలని కూడా అందరికీ చెప్పడం జరిగింది. వెళ్తున్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆ గ్రామంలోకి వెళ్ళినా, ఆ మండల్లోకి వెళ్ళినా, బూత్లోకి వెళ్ళినా ఫస్ట్ బూత్ కమిటీతో సమావేశం తీసుకొని అక్కడి నుంచి ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ తర్వాత ఒక స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, లేదంటే చెరువులు కానీ, కుంటలు కానీ, లేదంటే అంగన్వాడీ స్కూల్ కానీ,
అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులను కలవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఈవినింగ్ సమయంలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా ఉంటే వారికి సన్మానం చేసి రచ్చబండ కార్యక్రమంతో ముగించాలని చెప్పి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని 5 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులకి ఆ కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి మండలాల వారీగా గ్రామాల వారీగా ఏదైతే నాయకులను పేర్లు పంపించి లిస్టు తయారు చేసిరో వారందరూ కూడా రేపటి డేట్లో ఉన్నటువంటి వాళ్ళు రేపు, ఎల్లుండి డేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎల్లుండి, ఈ 2 రోజులు కార్యక్రమం తీసుకొని అక్కడ ఉండి విజయవంతం చేయాలని చెప్పి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా మీ అందరినీ కూడా కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ తీసుకుంటున్నారు కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.